ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. యేసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ, దయగలిగిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రభువా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను. ఎందుకంటే ప్రభువా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభువా కుమారుడు మాట్లాడుతుండగా ప్రభువా నీ బిడ్డను అభిషేకించండి. మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభువా నా తండ్రి బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడ్డని నిలబెట్టుకుని బలంగా మీరు వాడుకోండి. ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ప్రభువా మరి వినుచున్నారు వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడ్డలకు ఇవ్వండి. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా. ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని యేసు నామములో ప్రార్థించి బతిమలు అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నేను మీ ఎగ్జెక్స్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా? మరొకసారి యేసు రక్షణ టీవీ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడదాకి ఏసీ నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఏసైకి మహిమ కలుగును గాక. దేవుడిని అందరినీ దీవించిన గాక. అందరూ బాగున్నారండి. ఈరోజు నా వాక్యాంశం ఏంటంటే నక్షత్రము మరియు వెలుగు. మనం చూసినట్లయితే నక్షత్రము వెలుగునిస్తుంది. నక్షత్రం యొక్క వెలుగు యొక్క లక్షణాలు ప్రత్యేకతలు బైబిల్ ఆధారంగా మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-11 వచనాలు చూసినట్లయితే, వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువుడిన చోటికి మీదగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. దేనికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు నక్షత్రము వెలుగిస్తుంది, ప్రకాశిస్తుంది. వారు ఆ నక్షత్రం చూసి అత్యానందభరితులై తల్లి అయిన మరియ దగ్గరికి అలాగే ఇంటి దగ్గరికి వచ్చి ఆ శిశువు ఉన్న చోటికి వచ్చి వారు మరి తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు మరి వారు బంగారము సాంబ్రాణి బోనము కానుకగా తీసుకొచ్చి ఆయన పూజించి ఆరాధన చేసినట్లుగా మనం చూస్తున్నాము. తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు నక్షత్రము యేసు ప్రభువారు ఉన్న ఆ శిశువు ఉన్న చోటు వరకు నడిపించినట్టుగా చూస్తున్నామండి. లోకానికి రక్షకుడు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టినట్టుగా చూస్తున్నాము. ఈ వాగ్దానము ఈ ప్రవచనము ముందుగానే మరి పాత నిబంధనలో మరి లేఖనాల్లో రాయబడినట్టుగా చూస్తున్నామండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే యాకోబులో నక్షత్రము ఉదయిస్తుందనే మాట చూస్తున్నాము. యాకోబు వంశంలోంచి యేసుక్రీస్తు వారు వస్తున్నట్లుగా చూస్తున్నామండి. యాకోబుని బట్టి మరి యోధా, అలాగే యోధాని బట్టి తర్వాత యెషయా, అలాగే యెషయాని బట్టి దావీదు, ఆ దావీదు వంశంలోంచి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా అలాగే మధ్యలో ఈ వంశావళన్నీ కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయం అంతా చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క వంశావళంతా కూడా క్లియర్గా అక్కడ మనము చూస్తామండి. ఎందుకంటే ఆ వాగ్దానము యాకోబు నుంచి నక్షత్రం ఉదయిస్తుందంటే నీతిశుడైన యేసు ప్రభువారు లోకరక్షకుడుగా యాకోబు వంశంలోంచి ఉదయిస్తాడు, ఆయన పుడతాడు అని చెప్పి పాత నిబంధనలో ఆ ప్రవచనము కొత్త నిబంధనలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనము నెరవేర్పును చూస్తున్నామండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన జన్మించినప్పుడు ఒక నక్షత్రము ఆకాశం ఉదయించింది. ఆ నక్షత్రం ఎంతో ప్రత్యేకమైనదిగా చూస్తామండి. ఆ నక్షత్రాలు ఒక మహనీయుడు పుట్టినప్పుడు ఆ నక్షత్రం ఉదయిస్తున్నట్టుగా చూస్తామండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పాను. ఆయన లోకానికి వెలుగని యోహాను సువార్త 8:12లో చెప్తున్నాడు. ఆయన వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగులో నడుస్తానే వాక్యం సెలవిస్తుంది. ఆయన లోకానికి వెలుగు అంటున్నాడు అక్కడ. అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే 9-10 వచనాల్లో చూసినట్లయితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చు ప్రతి మనుషుని వెలిగించున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయనను మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. నిజమైన వెలుగు అంటున్నాడు. నిజమైన వెలుగు, వెలుగులో చాలా రకాలు ఉన్నాయి కదా. ఆర్టిఫిషియల్ లైట్ ఉంది, అలాగే న్యాచురల్ లైట్ ఉంది. చూడండి, ఆయన నిజమైన వెలుగు, ఆయన నిజమైన వెలుగుగా ఉన్నాడు.
యేసుప్రభువారు శరీరధారిగా ఆయన మనుషుల పాపాలు క్షమించడం కోసము ఆయన కన్య గర్భంలో పుట్టాడు. యేసుప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఉన్నవాడే కదా, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అనుకుంటూ ఉంటారు. యేసుప్రభువారు 2000 సంవత్సరాల క్రితం వచ్చినవాడు కాదండి. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఈ లోకంలో జన్మించాడు. ఆ సృష్టికి ప్రారంభం ముందే, భూమి పుట్టక ముందే, లోక పునాదులు వేయబడక ముందే, నరునికి రూపం లేనప్పుడే ఆయన ఆది నుంచి ఉన్నవాడు. ఆదియు అంతమైన దేవుడిగా ఉన్నాడు. ఆయన వాక్కు రూపంలో ఆది యందు ఉన్నాడు. అయితే తర్వాత శరీరధారిగా మనిషికి రక్షణ ఇవ్వడం కోసం వచ్చాడు. కృపాసత్య సంపూర్ణంగా ఆ వాక్యమైన దేవుడి శరీరధారిగా ఈ లోకానికి అవతరించారు. ఆయన నరవతారిగా ఈ భూలోకానికి రావటమే క్రిస్మస్ అండి. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. ఈ లోకంలో నరవతారిగా ఇన్కార్నేషన్ అంటున్నాడు. నరవతారం, నరుల యొక్క పాపాలు పరిహరించి మోక్షాన్ని ప్రసాదించడం కోసము ఈ నరవతారిగా ఆయన లోకానికి వచ్చాడండి. చూసినట్లయితే ఆయన లోకానికి రాకపోతే మనుషులకి పాప క్షమాపణ లేదు, మోక్షము లేదండి. పాపోహం పాపకర్మ పాపాత్మ కృపయదేవ అనిదా శరణం నాస్తి అనే లోకం చూసినట్లయితే, ఓ దేవా మేము పాపంలో పుట్టాం, పాపంలోనే ఉన్నాం, పాపంతో నశించిపోతున్నాం, మాకు శరణం ఏది అని చెప్పి ప్రతి మనిషి కూడా మోక్షము మార్గం ప్రసాదించే మార్గం కోసం చూస్తున్నారు. యేసుప్రభువారు ఈ లోకానికి రాకపోతే ప్రతి మనిషి కూడా చీకట్లోనే ఉన్నట్లేనండి. ఎందుకంటే ఆయన చీకట్లో ఉన్న మనిషిని వెలుగులోకి నడిపిస్తాం కోసమే యేసుప్రభువారు వెలుగు వలె ఆయన ఉదయించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను లోకానికి వెలుగానే ఉంటున్నాడు. అసతోమ సద్గమయ తమస్సుమ జ్యోతిర్గమయ మృత్యున్మ అమృతంగం అంటే యేసుప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే అసత్యంలో ఉన్న మనిషిని సత్యంలోకి నడిపిస్తాం కోసము. తమస్సుమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్న మనిషిని వెలుగులో నడిపిస్తాం కోసం. మృత్యున్మ అమృతంగమయ, మరణం అయిపోతున్న మానవ జాతికి ఒక మోక్షాన్ని, నిత్య జీవనం ప్రసాదించడం కోసం యేసుప్రభువారు ఆయన వచ్చినాడు. కామ క్రోధ లోభ మోహ మద మత్సరము లేని ఒకే ఒక్క దేవుడుగా జన్మ పాపము, జీవితంలో కర్మ పాపము లేకుండా పాపరహితుడుగా ఆయన మనుషుల కోసం జీవించి ప్రాణం పెట్టి ఆ కల్వరి సిలువలో ఆయన ప్రాణం పెట్టి సమాధి గెలిచి మృత్యుంజయుడిగా లేచిన ఒకే ఒక్క దేవుడు యేసుప్రభువారు. ఆయన ద్వారానే ఆ రక్షణ మోక్షానికి మార్గమండి. దీనికి మహిమ కలుగాలి, హల్లెలూయా. ఆయన నరవతారిగా రావటానికి కారణం ఏంటంటే మనుషులు పాపాలను పరిహరించి మనుషులకు నిత్య జీవం మోక్షాన్ని ప్రసాదించడం కోసమే ఆయన వచ్చిన్నాడు. వాక్యమైన దేవుడు శరీరధారిగా వచ్చిన్నాడు. చూడండి, ఒక చీమల పొట్టు ఉంది అండి. ఆ చీమల సంఖ్య అలా వెళ్తున్నప్పుడు ఎదురుగుండా ఒక ప్రమాదం ఉందనుకోండి. ఆ చీమలు అలా ఎదురుగా అలా వెళ్ళిపోతే ప్రమాదంలో పడిపోతాయి. కానీ వాటికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక పెద్ద ఆకారంలో ఉన్న మనిషి వెళ్ళి చెప్తే చీమలకు అర్థమవుతుంది. అందుకనే ఇంకో చీమ వచ్చి అక్కడ ప్రమాదం ఉంది అని చెప్పి దాని దారి మళ్లించి ఆ ప్రమాదంలోకి వెళ్లకుండా ఇంకో చీమ వచ్చి చెప్తేనే వాటికి అర్థమవుతుంది. ఆ దారి మళ్లిస్తేనే ప్రమాదం నుంచి అవి బయటపడతాయి. అలాగే యేసుప్రభువారు ఆయన ఆకాశం సింహాసనం భూమి పాదపీఠము, ఆయన ఆకాశం అంటే పాదాల భూమి తగినంటే ఎంత ఉన్నతమైన శక్తి కలిగిన వాడు అర్థం చేసుకోవాలి. కోటి సూర్యో తేజో మహిమల గలవాడనే వాక్యం చూస్తామండి. ఒక సూర్యుడిని మిట్ట మధ్యన పైకి చూస్తే మనం చూడలేమండి. ఒక్క నిమిషం కూడా అలాగే ఎండని మనం చూడలేము. ఆ వెలుగునే చూడలేకపోతున్నాము. అయితే ఆయన కోటి సూర్యో తేజో మహిళ గలవాడంట. అలాంటి కోటి సూర్యుడిని కలిపితే ఎంత వెలుగు, అంత వెలుగండి. అసలు ఆ సూర్యుడిని చేసిన వాడే, ఆ వెలుగుని చేసిన వాడే ఆయనే సృష్టికర్తగా ఉన్నాడు. ఎందుకంటే అంత గొప్ప దేవుడు తన మహిమను తగ్గించుకుని మనిషి కోసము నరవతారిగా దేవుని కుమారుడు కన్య గర్భంలో జన్మించి మనిషి కోసము ఆయన లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మరణమైపోసిన మనిషిని ఆ ప్రమాదంలోంచి తప్పిస్తం కోసమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆ సిలువ త్యాగం చేశాడు. లేకపోతే మనుషులందరూ కూడా ఆ నిత్య నరకాగ్ని అయిన అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అయితే వాటి నుంచి తప్పించి, ఆ ప్రమాదం నుంచి తప్పించి మోక్షాన్ని, పరలోక రాజ్యం ఇవ్వటం కోసమే ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు, కన్య గర్భం జన్మించాడు. అదే క్రిస్మస్ అండి. ఎందుకంటే ఆ వెలుగైన దేవుడు మనల్ని వెలిగిస్తం కోసం జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది. ఆ వెలుగైన దేవుడు మన వెలిగిస్తం కోసం ప్రకాశించేలాగా ఉండాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన లోకానికి వెలుగని అంటున్నాడు. అయితే మనము కూడా ఆయన విశ్వసించి మారుమనసు పొంది బాప్తిసం తీసుకుని పాప క్షమాపణ పొందుకుని యేసుప్రభుని హృదయంలోకి ఆహ్వానిస్తే అదే నిజమైన క్రిస్మస్ అండి. అదే యేసుప్రభువారు మనం కోరుకుంటున్నాను మన దగ్గర నుంచి. ఆయన హృదయంలో ఒక స్థలం కోసము ఎదురు చూస్తాం. నీ హృదయంలో యేసుప్రభువారు జన్మిస్తానికి స్థలం ఉందా?
నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయనకి స్థానం ఇస్తున్నావా? ఒకవేళ ఇచ్చినట్లయితే నువ్వు ఎంతో అదృష్టవంతుడు, ధన్యవంతుడివి. ఆయన నీ హృదయంలో ఉంటాడు, నీ జీవితంలో ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు హృదయంలో లేకుండా ఎన్ని పండుగలు చేసుకున్నాను కానీ, ఎన్ని సంవత్సరాలు మనం ముందుకు వెళ్ళినప్పుడు కూడా మన భక్తి జీవితంలో వ్యర్థంగానే హృదయంలో యేసుప్రభుని ఆహ్వానించవలసిన వారమే ఉన్నాం. దేనికి మహిమ కలుగును, హల్లెలూయా. అట్టి రీతిగా దేవుడు నిన్ను మార్చునుగాక. ఎందుకనంటే ఆయన రాజు గనుక, ఆయన బిడ్డలమైన మనం రాజులము. ఆయన వెలుగు గనక, ఆయన వాక్యానుసారంగా జీవిస్తే, ఆయన హృదయంలోకి ఆహ్వానిస్తే మనము కూడా వెలుగులాగా మార్చాలని ఆశపడుతున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసుప్రభు అంటాడు కదా, మత్తయి సువార్త 5:14 మీరు లోకానికి వెలుగై ఉన్నారంటున్నారు. ఆయన వెలుగు, ఆ వెలుగైన దేవుడు మనల్ని కూడా వెలిగిస్తాం కోసమే ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే మార్చబడతామో మనము కూడా వెలుగు సంబంధంగా అవుతామండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే 1 పేతురు 2:9 ప్రకారము చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించి తన గుణాతిశయను ప్రచురం చేయడం కోసము రాజుల యాజక సమూహ జముగా ఏర్పరచబడిన వారుగా ఆయన మనల్ని ప్రత్యేకించుకున్నాడండి. అంతకుముందు వరకు మనం అందరూ కూడా చీకట్లో ఉన్నాం. యేసును కలిగి లేకుండా ఉన్నప్పుడు మనం చీకట్లో ఉన్నట్లే. అయితే యేసును మనం కలిగి ఉంటే మనము కూడా వెలుగువారిగా, వెలుగు సముద్రంగా మార్చబడతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వెలగాలి, అలాగే అనేకుని వెలిగించాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా నువ్వు రక్షణ పొందాలి, తర్వాత అనేకుని వెలిగించే వారిలాగా ఉండాలి. వీ హ్యావ్ టు రైజ్ అండ్ షైన్ ఫర్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి కోసము వెలుగుతూ మనం ప్రకాశించే వారిలాగా దేవుడు మనల్ని మార్చుగాక. అయితే మొట్టమొదటిగా సృష్టిలో మనం చూస్తున్నట్లయితే సపరేషన్ జరిగిందండి. వెలుగుని చీకటిని దేవుడు వేరుపరిచాడు కదా. అలాగే మనం కూడా ఇప్పుడు వెలుగు సంబంధము చీకటితో, మనకి కొరింథీ రాసిన పత్రికలో ఉన్నట్లుగా వెలుగుకి చీకటికి ఇక పొత్తు లేదు. వెలుగుగా మార్చబడ్డావు, ఇక చీకటి సంబంధమైన అంటే దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేస్తే చీకటి సంబంధమైన వ్యక్తిగా ఉంటావు. 1 యోహాను రాసిన పత్రిక 1:5-6 చూసినట్లయితే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఇప్పుడు ఆయన బిడ్డలమైన మనము వెలుగుతూ ఉండాలి. ఒకవేళ పాపానికి, దేవునికి ఆయాసకరమైన వాక్య విరుద్ధమైన కార్యాలకు అవకాశం ఇస్తే మనము సత్యం అనుసరించిన వారము కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన బిడ్డలము కాదు. ఎప్పుడంటే ఆయనలాగా మనం ఉండాలంటే ఆయన వెలుగు కనుక చీకటైన అపవాది క్రియలు మనలోకి రాకుండా మనము జాగ్రత్త పడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి రీతిగా ప్రభు నిన్ను మార్చునుగాక. చూడండి, నక్షత్రం నేర్పిస్తున్న రెండవ పాఠం ఏంటంటే, తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులకి నక్షత్రము దారి చూపించింది. ఈరోజు మనము కూడా ఇతరుల్ని ప్రభు వైపు నడిపించే వారిలాగా ఉండాలి. ఎందుకంటే బాప్తిస్మిచ్చి యోహాను మనం చూస్తామండి. లోకాసువార్త 1:14-18 చూసినట్లయితే బాప్తిస్మిచ్చి యోహాను ఆయన ఎలాంటి లక్షణాలు కలిగిన వాడుగా చూస్తున్నాము. అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉన్నాడు. అతడు అనేకులు ప్రభు వైపు తిప్పే వ్యక్తిగా ఉన్నాడు. అతడు ప్రభు కొరకు సిద్ధపరిచేవారిలాగా ఉన్నాడు. అలాగే అతను పుట్టినప్పుడు అంటండి అనేకులు సంతోషించారంటండి. అతడు ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అతడు జీవించిన కొద్ది కాలమే కానీ అతడి జీవితము ఒక ప్రత్యేకమైన రాజీపడని భక్తి, రాజీపడని సేవ చేసినట్లుగా చూస్తామండి. బాప్తిస్మిచ్చి యోహాను ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో బాప్తిస్మ యోహాను పుట్టాడు. యేసుప్రభు వారి యొక్క మార్గము సరళం చేయడం కోసం ఆయన అక్కడ ప్రభు నిలబెట్టినాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నక్షత్రము జ్ఞానులకు యేసుప్రభు వారి దగ్గర రావటానికి ఎలా అయితే దారి చూపించిందో, బాప్తిస్మిచ్చి యోహాను కూడా యేసుప్రభు వారి ఈ లోకంలో సువార్త చేయడానికి ముందు, శరీరధారిగా రావటానికి ముందు ఆయన మార్గము సరళం చేయడం కోసము ఒక నక్షత్రం వల్లే ఆయన అక్కడ దేవుడు వాడుకున్నాడండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మార్గము సరళం చేయటం కోసము ఆయన చేత పంపబడ్డాడు. అతని బోధ లోకసువార్త 3 మనం చూసినట్లయితే అతడు మారుమనసు గురించి, పాపక్షమాపణ గురించి, అలాగే దేవుని రాజ్యం గురించి ఖండితమైన బోధ చేసిన వ్యక్తిగా మనం చూస్తున్నామండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ఖచ్చితమైన బోధ చేసేవాళ్ళగా, అలాంటి రోషం గల క్రీస్తు కోసం జీవించే వ్యక్తులుగా ప్రభు నిన్ను మార్చునుగాక. అలాంటి సేవకుడి వలె ప్రభు నిన్ను నిలబెట్టునుగాక. బాప్తిస్మ ఇచ్చిన యోహాను ఎలాంటి వాడంటే, యోహాను సువార్త 5:35 చూసినట్లయితే అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు అంటున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కోసము మండుచు ప్రకాశిస్తున్న ఒక వెలుగు వలె, ఒక దీపం వలె అతడు ఒక స్టార్ వలె నిలబడ్డాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నక్షత్రము దారి చూపిస్తుంది. దేవుడు నిన్ను కూడా అట్రీతిగా మార్చునుగాక.
నీ సంఘాన్ని ఒక స్టార్ వలె, నీ కుటుంబాన్ని, నిన్ను ఒక స్టార్ వలె ప్రభు అనేకులకి దారి చూపించే, అనేకుల్ని యేసు వైపు త్రిప్పి, అనేకుల్ని లోకరక్షకుని వైపు నడిపించే వ్యక్తిగా ప్రభు నిన్ను మార్చునుగాక. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నక్షత్రము దారి చూపిస్తుంది. చూడండి, చాలామంది స్టార్ లాగా ఉండాలని చెప్పి అందరూ ఆశపడతారు. స్టార్ని అలాగే ఇంకో మాటలు చూస్తున్నప్పుడు కరిజ్మా అనే మాట చూస్తామండి. కరిజ్మా అంటే తేజస్సు. నక్షత్రము తేజస్సుతో ఉంటుంది, ప్రకాశిస్తుంది. స్టార్ అంటే డిమాండ్ ఎక్కువ ఉంటుందండి. స్టార్స్ విలువైన వాళ్ళలాగా ఉంటారు, ఎక్కడున్నా సరే ప్రత్యేకంగా కనపడుతూ ఉంటారు. స్టార్ అంటే అదే అండి. యేసుప్రభువారు ఒక నక్షత్రం వలె ఉదయించాడు. యేసుప్రభువారు చూడండి, ఈ భూలోకంలో సంగీత రంగంలో స్టార్లు ఉన్నారు, సినీ రంగంలో స్టార్లు ఉన్నారు, క్రీడా రంగంలో స్టార్లు ఉన్నారు, రాజకీయ రంగంలో స్టార్లు ఉన్నారు. ఇలాగ చూసుకున్నప్పుడు ఎన్నో స్టార్లు మనం చూస్తాము. అయితే యేసుప్రభువారు ఒక ప్రాంతానికో, ఒక ఊరికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో స్టార్ కాదు, కానీ ఆయన యూనివర్సల్ స్టార్, వన్ అండ్ ఓన్లీ గాడ్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యూనివర్సల్ స్టార్, ఈ ప్రపంచానికే స్టార్ అండి ఆయన, యూనివర్సల్ స్టార్. ఎందుకనంటే ఆయన లోకానికి రక్షకుడిగా ఉదయించినాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వ్యక్తి కూడా యేసుప్రభువుని అంగీకరించినట్లయితే నిన్ను కూడా ఒక ప్రత్యేకమైన వెలుగు వలె ఆయన ప్రకాశింపచేయాలని ఆయన ఆశపడుతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నక్షత్రం గురించి లక్షణాలు మనం ఆలోచన చేసినప్పుడు నక్షత్రము దారి చూపించినట్టుగా చూస్తున్నామండి. చూడండి, ఈరోజు ఎలా అయిపోయిందంటే చాలా చోట్ల ఇంటి పైన స్టార్ అంటే ఇంటి లోపల బార్ లాగా అయిపోయింది. ఇంటి పైన స్టార్ పెట్టుకుని ఇంటి లోపల బార్ ఉంటే అది నిజమైన క్రిస్మస్ కాదు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఇంటి పైన స్టార్ ఉండాలి. దానికంటే ప్రాముఖ్యంగా ఇంటి పైన స్టార్ ఉన్నా లేకపోయినా నీ హృదయంలో యేసు ప్రభువారు ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువారు నీ హృదయంలో ఉంటే అదే నిజమైన క్రిస్మస్ అండి. మూడోదిగా చూసినట్లయితే మనమే ఒక స్టార్ లాగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎందుకంటే దానియేలు గ్రంథం 12:3 చూసినట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీతి మార్గం అనుసరిస్తూ ఎవరు అనేకులు ప్రభు వైపు తిప్పుతారో వారు నిరంతరం ప్రకాశించు జ్యోతుల వలె ఉంటారంటండి. ఆ జ్యోతి ఎవరో కాదు, ఈరోజు దేవుడు వైపు అనేకులు తిప్పే వ్యక్తిగా నువ్వు ఉంటాక తీర్మానం తీసుకుంటే నువ్వే ఒక స్టార్ని, నువ్వే ఒక నక్షత్రంలాగా ప్రభు నిన్ను మార్చునుగాక. నక్షత్రము నీతి మార్గం వైపు నడిపిస్తున్న జనాల్ని. ఈరోజు ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, అయితే ఆ నక్షత్రము యేసు ఉన్న చోటికి మాత్రమే నడిపించింది. ఆ నక్షత్రం చూసినంతసేపు జ్ఞానులు నడిచారు, ఆ నక్షత్రం చూసినంతసేపు వారు ప్రయాణం మంచిగా సాగింది. కానీ ఆ నక్షత్రం వైపు దృష్టి మరలించి నక్షత్రం చూడకుండా పట్టణం వైపు చూసినప్పుడు, లోకం వైపు చూసినప్పుడు జ్ఞానులు అజ్ఞానుల వల్ల ప్రవర్తించాల్సి వచ్చింది. వేదనకరమైన పరిస్థితులు దారితీసింది. కారణం ఏంటంటే నక్షత్రం వైపు చూసేవారిలాగా ఉన్నంత వరకు పర్వాలేదు, యేసు వైపు చూసేవారిలాగా ఉన్నంత వరకు మన జీవితము మంచి మార్గంలో వెళ్తుంది. ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈరోజు ఏ మార్గంలో నువ్వు వస్తున్నావు? నీతి మార్గం అనుసరించమంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 6:16 చూసినట్లయితే, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మార్గంలో నిలుచుచుడి, పురాతన మార్గము గురించి విచారించి మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మార్గాలు ఎన్నో ఉన్నాయి, కానీ మేలు కలిగే మార్గం ఏదో విచారించి చూడాలి. మనం విచారించి చూసినప్పుడు ఆ మేలు కలిగే మార్గంలో మనం నడిపిస్తాక దేవుడు కృప చూపిస్తాడు. ఎందుకంటే నువ్వు ఏదో మార్గం ఎన్నుకుని ఉన్నావు కదా, ఆ మార్గము సరైన మార్గం కాకపోవచ్చు. ఈరోజు ఒక మార్గం ఉంది, అది యేసయ్య మార్గము. ఆ మార్గంలో నువ్వు వస్తే నిత్య రాజ్యం నీ సొంతం అవుతుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పురాతన మార్గం కాదు, యేసు మార్గంలోకి రావాలి. ఇరుకు మార్గం ఉంది, విశాలమైన మార్గం ఉంది. ఆ ఇరుకు మార్గము నిన్ను నిత్య జీవం నడిపిస్తుంది, విశాల మార్గం నాశనమైన అగ్నిగుణం నడిపిస్తుంది. ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గంలో మేలైన మార్గము ఒకే మార్గము, యేసయ్య మార్గము. యేసు ప్రభువు అంటున్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవము అయి అంటున్నాడు. చాలామంది చెప్పారు కదా, పండితులు వచ్చారు, మేధావులు వచ్చారు, శాస్త్రవేత్తలు వచ్చారు, ఎంతోమంది దేవుళ్ళు అనబడిన వారు వచ్చారు. కానీ ఇలా చేస్తే నీకు మోక్షం వస్తుంది, ఈ మార్గంలో వెళ్తే నీకు మేలు జరుగుతుంది, ఈ మార్గంలో వెళ్తే నీకు నిత్య రాజ్యం వస్తుంది అని చెప్పిన వారు ఉన్నారు. కానీ అసలు మార్గము నేనే మార్గం అని చెప్పింది యేసు ప్రభువు ఒక్కడే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేయటం కాదు, ఆల్రెడీ ఏమి చేయాలో ఆ మార్గము చూపిస్తాం కాదు, కానీ ఆ మార్గము చూపించాడు. అలాగే ఆయన ఏదైతే చేయాలో అన్నీ చేసి మనకు చూపించాడు. ఆయన చెప్పాడు, నేనే మార్గం అన్నాడు. ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని చెప్పలేదు, కానీ యేసు ప్రభువు చెప్పాడు, నేనే మార్గం అన్నాడు. ఆ మార్గంలోకి వస్తే నీకు నిత్య రాజ్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు
అలాంటి మార్గంలోకి మనం రావాలి. అలాంటి మార్గంలోకి అనేకులు ప్రభువు వైపు నడిపించే వాళ్ళగా ప్రభు మనల్ని మార్చును గాక. దానికి స్తోత్రం. హల్లెలూయా. యేసువారితో వాక్యంతో ప్రార్థనతో మనం కనెక్షన్ కలిగి ఉంటే మనం వెలుగుతాము, అనేకులు వెలిగించేవారిలాగా ఉంటాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క క్రిస్మస్ సందర్భంలో ఆ క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తూ ఉంటారు. మీరు చూసారు కదా, ముందు ఒక క్యాండిల్ వెలిగిస్తారు. ఆ క్యాండిల్ బట్టి తర్వాత 2, 3, 4 తర్వాత అక్కడున్న సమూహం అంతా కూడా మరి క్యాండిల్స్ వెలుగుతో నింపబడుతుంది. క్యాండిల్ లైట్ సర్వీస్ ఉద్దేశం ఏంటంటే మనం వెలగాలి, తర్వాత 10 మందిని మనం వెలిగించాలి. మనం దేవుళ్ళ మార్గంలోకి రావాలి, అలాగే 10 మందిని యేసే మార్గంలోకి మనం నడిపించాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నడిపించే నక్షత్రం వలె దేవుడు నిన్ను మార్చును గాక. నీతి మార్గం అనుసరిస్తూ అనేకులు ప్రభు వైపు తిప్పేవాళ్ళగా ఉంటే ఒకరోజు కాదు కానీ నువ్వు నిరంతరం ప్రకాశించే జ్యోతి వలె నువ్వు ఉంటావని వాక్యం సెలవిస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అనేకులు ప్రభు వైపు నడిపించే వాళ్ళగా ఉండాలి. ఈ క్రిస్మస్ సందర్భంలో ఒక తీర్మానం తీసుకో. నువ్వు వెలగాలి, నీ కుటుంబం వెలగాలి, నీ బంధువులు వెలగాలి. నువ్వు నడుస్తూ ఆ మంచి మార్గంలో అనేకుల్ని ప్రభు వైపు నడిపించే వాళ్ళగా ప్రభు నిన్ను మార్చును గాక. ఇంతవరకు నువ్వు అలాగా మారపోతే ఈ సంవత్సరం సరే, కొంతమందినా సరే ప్రభు వైపు నడిపించే నక్షత్రం వలె ఉంటానని చెప్పి ఒక తీర్మానం తీసుకో. దేవుడిని దీవించును గాక. హల్లెలూయా. నక్షత్రము నడిపిస్తుంది, జ్ఞానుల్ని యేసున్న చోటకు నడిపించింది. యోహాను సువార్త 4వ అధ్యాయం చూసినప్పుడు సమరయ స్త్రీ తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి తను మారిన తర్వాత తనతో పాటుగా తన ఊరంతటిని కూడా ఆ రక్షకుని వైపు, యేసు ప్రభువు వైపు ఆయన తిప్పినట్టుగా, నడిపించినట్లుగా సమరయ స్త్రీ గురించి మనం చూస్తున్నాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు అలా నడిపించే వ్యక్తులుగా ప్రభు ఉండాలని ఆశపడుతున్నాడు. అటుగా ప్రభు నిన్ను మార్చును గాక. చూడండి, నక్షత్రములు లెక్కింప సఖ్యము కానివి చాలా కోట్లాను కోట్ల నక్షత్రములు ఉంటాయని చెప్పి మరి ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనంలో ముందుగానే సెలవిచ్చిందండి. నక్షత్రము లెక్కింపులేవు. మనం లెక్కించినంతగా నక్షత్రాలు ఉన్నట్లుగా మరి బైబిల్ ముందే సెలవిచ్చిందండి. అబ్రహాంతో ఆనాడు మరి దేవుడు నక్షత్రం చూపించి, ఇగో ఈ నక్షత్రం లెక్కింపగలవా? నువ్వు లెక్కింపలేవు. లెక్కింప సఖ్యము కానంతగా నీ యొక్క సంతానము దీవిస్తానని చెప్పి అబ్రహాంకి ఆనాడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈనాడు మరి శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు, అలాగే సైంటిస్టులు ఎంతోమంది మరి నక్షత్రాల సంఖ్య నిన్న మొన్నటి వరకు కూడా మేము కొంత లెక్కించాము, ఇవి ఇంత ఇంతని చెప్పినట్లుగా ప్రకటించారు. కానీ ఈ మధ్య చెప్పిన స్టేట్మెంట్స్ ఏంటంటే మరి స్పేస్లో, విశ్వంలో ఇంకా చాలా సంఖ్య కంటే అధికంగా, ఇంకా చాలా అధికమైన నక్షత్రాలు ఉన్నాయని చెప్పి మరి శాస్త్రవేత్తలు వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. అయితే బైబిల్ ఈ విషయం ముందుగానే నక్షత్రము సంఖ్యకు లెక్కింప సక్కినట్లుగా విస్తారమైనగా లెక్కకు అంతరంతగా ఉన్నవని చెప్పి బైబిల్ తెలియపరిచిందండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన నక్షత్రమును తయారు చేసిన వాడు. ఎందుకనంటే కీర్తన 147వ కీర్తన 3-4 వచనాలు చూసినట్లయితే నక్షత్రము సంఖ్య నియమించిన వాడు ఆయనే, వాటన్నిటి కూడా పేర్లు పెట్టిన వాడు ఆయనే అని వాక్యం సెలవిస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సృష్టికర్త అండి. మరి ఆదికాండం 1వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే ఆయన పగటి నిలుటకు పెద్ద జ్యోతి అనగా సూర్యుని, రాత్రి నిలుటకు చిన్న జ్యోతి అనగా చంద్రుడు, అలాగే నక్షత్రములను మరి దేవుడు నియమించినట్లుగా వాక్యం ముందుగానే సెలవిస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వెలుగు, ఆ వెలుగు నక్షత్రంకి సాదృశ్యంగా కనపడుతుందండి. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. మన ఇంట్లో ఉన్న బల్బులు చూడండి, చిన్న బల్బులు, పెద్ద బల్బు అయినా సరే ఆ బల్బులు 2 సంవత్సరాల తర్వాత దాని కాంతి తగ్గిపోతుంది. అయితే చూడండి, ఎప్పుడైనా కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది సూర్యుడు ఆ వెలుగు ప్రారంభమయ్యి అది వెలుగుతుంది. ఆ వెలుగు ఎప్పుడైనా తగ్గిందా? ఎవరన్నా ఒక వ్యక్తి వెళ్ళి పైకి వెళ్ళి ఎలక్ట్రిషియన్ వెళ్ళి అయ్యో లైటింగ్ తగ్గిపోయిందని చెప్పి మరి బల్బులు మార్చినట్టుగా సూర్యుడిని మారుస్తున్నారు ఎవరన్నా? ఆ వెలుగు ఉండే కొద్ది పెరుగుతుంది కానీ ఆ వెలుగు తగ్గేది కాదు. కారణం ఏంటంటే ఆ సూర్యుని నియమించిన వాడు ఆయనే, వెలుగును చేసిన వాడు ఆయనే, చంద్రుని చేసిన వాడు ఆయనే, నక్షత్రాలను చేసిన వాడు ఆయన. ఆయన సృష్టికర్త కనుక కోటి సూర్య తేజ మహిమడ గలవాడు ఆయన. యేసు ప్రభువు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఆ వెలుగైన దేవుడు నిన్ను వెలిగించాలని ఆశపడుతున్నాడు. 119వ కీర్తన 130వ వచనం చూస్తున్నట్లయితే నీ వాక్యము వెల్లడి ఎగుత తోరనే వెలుగు కలిగిన మాట చూస్తాం. వాక్యము అంటే వెలుగు. ఆ వెలుగే వాక్యమైన దేవుడిగా ఉన్నాడు. ఆ వాక్యమే వెలుగు. భూమి కలుగాక, మరి ఆకాశం కలుగాక, నక్షత్రం కలుగాక, వెలుగు కలుగాక ఆయన మాటతో సృష్టించడం చేశాడండి. అందుకని 119వ కీర్తన 105వ వచనం కూడా ఉంటుంది. నీ వాక్యం నా పాదలకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమే పాదలకు దీపము, ఆ వాక్యము మన త్రోవకు వెలుగైందిగా ఉంది. దేనికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. ఖగోళ శాస్త్రజ్ఞుని యొక్క లెక్కల ప్రకారము మరి సూర్యుని చుట్టూ సుమారు 10 కోట్ల
తొక్క చుక్కలు చుట్టూరు పరిభ్రమిస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు మరి లెక్కలు తెలియపరుస్తున్నాయండి. ఎందుకంటే ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. నిజంగా ఆలోచన చేసినట్లయితే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటున్నాడు. ఆ దీపము, ఆ వెలుగు యేసువారు పెట్టిందే. ఆ వెలుగు ఆరిపోకూడదు ఈరోజు. నిజంగా చూసినట్లయితే నిర్గమాకాండము 27 అధ్యాయం 20 వచనం చూసినట్లయితే మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభం మీద ఆ దీపము ఎప్పుడు మండుచూ ఉండాలి, వెలుగుతూ ఉండాలని చెప్పి ఆయన యాజకులకి అక్కడ ఆ దీపము వెలిగిస్తూ కోసం ఆయన బాధ్యత అప్పగించినట్టుగా చూస్తున్నామండి. ఆ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. నూనె మరి పరిశుద్ధాత్మకి ప్రార్థనకు మరి సాదృశ్యంగా ఉంది. ఆ దీపం వెలగాలంటే నూనె, వాక్యము, ప్రార్థన ఉండాలి. అలాగే నూనె ఉండాలి. నూనెకి సాదృశ్యంగా ప్రార్థన, వాక్యం కనబడుతుంది. అలాగే మన జీవితం కూడా వెలుగుతూ ఉండాలంటే మరి దేవునితో మనం వాక్యంతో, ప్రార్థనతో సిద్ధపాటు కలిగి ప్రార్థన అభిషేకంతో మనం ఉండాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాలు వెలుగుతూనే ఉండాలి. ఎందుకనంటే మనలో కొన్ని ఆరిపోయేలాగా అపవాది చేస్తూ ఉంటాడు. ఈరోజు చాలామంది వారు ప్రార్థన బలిపీఠాలు మరి వెలగట్లేదు. చాలామంది ప్రేమలో ఆరిపోయిన వాళ్ళు, ప్రార్థనలో ఆరిపోయిన వాళ్ళు, అలాగే విశ్వాసంలో ఆరిపోయిన వారు, భక్తిలో మరి వెలుగుతుల్లో ఆరిపోయిన వారిలాగా వారి దివిటీలు కనబడుతున్నాయి. చూసినట్లయితే మనం వెలుగుతూనే ఉండాలి. నిత్యము ప్రత్యక్ష గుడారంలో ఎలా అయితే దీపం వెలుగుతుంటుందో ఈరోజు మనలో ఏదైతే ఆరిపోయినట్లుగా ఉందో ఆరిపోయిన ప్రార్థన బలిపీఠాలు, విశ్వాసం, ప్రార్థన, భక్తిని మనం వెలిగించుకుని ముందుకు సాగేవాళ్ళగా ప్రభు మార్చును గాక. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనలో కొన్ని ఆరిపోకూడదండి. ప్రేమ ఆరిపోకూడదు, విశ్వాసం ఆరిపోకూడదు, పరిశుద్ధాత్మ ఆరిపోకూడదు. ఆత్మను ఆర్పకూడదు అనే వాక్యం చూస్తామండి. అందుకనే మనము వెలుగుతుండాలి. మనలో ఉన్న దేవుని ఆత్మ గుణాలు ఇంకా వెలుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 14-16 వచనాలు చూసినట్లయితే మనము మూర్ఖులుగా ఈ జనం మధ్య మనము జీవవాక్యము చేటపట్టుకుని వెలుగుతూ ప్రకాశించేవారిలాగా మనము వెలిగేవారిలాగా ఉండాలని చెప్పి వాక్యాన్ని పట్టుకున్నట్లయితే, ఆ వాక్యానుసారంగా జీవించినట్లయితే మనము జ్యోతుల వలె ఈ ఒక్క జనం మధ్య ప్రకాశించేలాగా ఉంటాము. దేవుడు అట్టి రీతిగా మనల్ని మార్చును గాక. ఆమేన్. చివరిగా మనం చూస్తున్నట్లయితే ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 23-27 వచనాల వరకు చూసినట్లయితే మరి యేసు ప్రభువు పరలోక రాజ్యంలో, ఆ పరిశుద్ధ పట్టణంలో గొర్రెపిల్ల అయిన దేవుడే మనకి నిత్యము వెలుగుగా ప్రకాశించబోతున్నాడు. ఆ రాజ్యంలో, రాత్రి లేని రాజ్యంలో సదాకాలము ఆ పరలోక రాజ్యంలో ఉండే కృపను పొందుకోవాలంటే ఈరోజే ఆ వెలుగైన యేసు ప్రభువుని, లోకానికి వెలుగైన యేసు ప్రభువుని నక్షత్రము ఆనాడు ఆయన జన్మించినప్పుడు ఉదయించింది. ఈరోజు నీ హృదయంలో ఆయన ఉదయించేలాగా నువ్వు చూసుకో. ఆ హృదయంలోకి యేసుని ఆహ్వానించినట్లయితే ఇక్కడ నువ్వు వెలుగుతూ ఉంటావు. అలాగే పరలోక రాజ్యంలో కూడా నువ్వు సదాకాలము గొర్రెపిల్ల వెలుగులో ప్రకాశించేలాగా దేవుడిని మారుస్తాడు. అట్టి రీతిగా ప్రభుని మార్చును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మక దేవా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించిన ఆశ్రయించినయ్యా. నేను లోకానికి వెలుగంటున్నావు కనుక ప్రభా, మా కోసం వెలుగువలే దేవా ఉదయించిన నీతిస్తుడు ఆ ప్రభా, నీకు స్తోత్రం. మా హృదయంలో మీరు వసించండి ప్రభా. ఎవరి హృదయంలోకి పెడితే ఈరోజు ఆహ్వానిస్తున్నారో వారి కుటుంబంలో ప్రభా రక్షణ దయచి వారి హృదయంలోకి నువ్వు అడుగు పెట్టమని ప్రార్థన చేస్తున్నావు ప్రభా. దేవ, వారు వెలుగుతూ అనేక మంది వెలిగించేవాళ్ళగా ఈ వాక్యం ఉన్న బిడ్డ జీవితాలు మార్చమని దేవ, వీరికున్న ప్రతి ఒక్క సమస్యలు తీసివేసి వీరిని దీవించి ఆశ్రయించి మేలుతో తృప్తిపరచమని, వారికి ఉన్న ప్రతి సమస్య కొట్టి మనం దీవిస్తూ యేసును ప్రార్థన సమర్పిస్తాడు అనుకుంటున్నాం. ప్రియపరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ ఇండియా. మే గాడ్ బ్లెస్ ది మచిలీపట్నం. యేసును రక్షణ మీకు కలుగాక. యేసుని అందరూ దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రైజ్.